హాయ్ అండి. రాగి సంగటిలోకి ఈరోజు నేను ఉల్వచారు చేశానండి. ఉల్వచారులోకి సోరకాయను, మునక్కాడ వేసి చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. టేస్టీతో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రాగి సంగటి ప్లస్ ఉల్వచారు ఇవి 2 కూడా కాంబినేషన్‌లో చూసినట్లయితే కాల్షియం అనేది రాగిలో ఉంటుందండి. రాగిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ ఉంటుందండి. కంపల్సరీ వీక్లీ ఒక్కసారి తిన్నా సరిపోతుందండి. ఇంకా ఈ ఉల్వచారు అనేది ఒక రాగి సంగటిలోకే కాదండి, అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది మన పప్పు చారు అన్నిటికంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్ లో హార్స్ గ్రామ్ అని అంటారండి. ఇంకా ఇదొచ్చేసి చాలా చిన్నగా ఉంటాయి అన్నట్టు ఈ ఉలువలు. వీటిని మనము బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. ఒక మంచి వాటర్ ని వేసుకోండి. ఈ వాటర్ తోటి మనం నైట్ అంతా ఓవర్ నైట్ సోక్ చేసుకొని ఉంచాలి. మినిమం ఒక 8 అవర్స్ చాలండి. ఈ వాటర్ తోటి నేను కుక్కర్ లో వేసుకొని ఒక 3 గ్లాసుల వాటర్ వేసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకున్నానండి. గిన్నె అంటే కుక్కర్ వేడయ్యాక లో ఫ్లేమ్ చేంజ్ చేసుకున్నానండి. లో ఫ్లేమ్ మీద ఒక 1 అవర్ వరకు 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచానండి. అలా లో ఫ్లేమ్ మీద ఉడికించడం వలన ఉలువలు చాలా సాఫ్ట్ గా ఉడికాయండి. ఒకసారి చూడండి. ఎప్పుడైనా మీరు కుక్కర్ మూత తీసేటప్పుడు కంపల్సరీ విజిల్ తీయండి. చూడండి ఎంత సాఫ్ట్ గా ఉడికిందో. ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇక్కడ మీకు నేను 2 టైప్స్ చూపిస్తాను రండి. ఇక్కడ నేను కొన్ని ఉలువల్ని మిక్సీ జాడీలో వేసుకుంటున్నాను. కొన్ని ఉలువల్ని స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా స్మాష్ చేసుకున్నప్పుడు ఎలా ఉందంటే కొద్దిగా ఉలువలు వేస్ట్ అవుతున్నాయండి. నేను అలా ట్రై చేసి చూసాను. చారు కూడా అంత చిక్కగా లేదు. జాలీతోటి ఇలా వడకట్టాను. ఇలా స్మాష్ చేసుకొని ఒక గిన్నెలోకి పక్కకు పెట్టేసి ఉంచుకోండి. ఇప్పుడు మిక్సీ జాడీలో తీసుకున్నాం కదా, కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇలా అవుతుందండి మనం మిక్సీ పట్టుకున్నట్లయితే. ఇంకా దీన్ని కూడా వడకట్టుకోండి. మనకి ఇందులో ఒక పొట్టు తప్పించి ఇంకా ఉలువలు అనేది అస్సలు ఉండవండి. ఇలా వడకట్టుకోవాలండి. వడకట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉలువల పొట్టు అనేది మన చారులోకి ఉండదన్నట్టు. మన క్రీమీగా ఉంటుంది అన్నట్టు ఉలువ చారు. ఇలా కొద్దిగా లైట్‌గా వాటర్ వేసుకొని మిగతా మొత్తం అంతా ఇలా వడగట్టేసుకోవాలండి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే నాకైతే సెకండ్ ప్రాసెస్ బెస్ట్ అనిపించిందండి. ఫస్ట్ దాంట్లో మొత్తం ఉలువలు ఉండిపోయాయండి. ఇప్పుడు చారుని మొత్తం కలుపుకొని పక్కకు పెట్టేసి ఉంచుకోండి. ఇప్పుడు మన ప్రాసెస్‌లోకి వెళ్దాం రండి. ఒక బాణీ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఆనియన్ వేసుకొని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు సోరకాయను, మునక్కాడ వేసుకుందామండి. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు, కల్లుప్పు వేసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టండి ఒక 5 నిమిషాలు. ఈ సోరకాయ అనేది కొద్దిగా మగ్గుతుందన్నట్టు. సోరకాయ, మునక్కాడ. ఇప్పుడు టమాటా కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. కారం, టమాటా వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టండి. సోరకాయ, మునక్కాడ అనేది కొద్దిగా మగ్గితే చాలండి ఫ్రై అయితే ఆయిల్లో. ఇప్పుడు మనం చింతపండు పులుపు వేసుకుందామండి. ఇది పులుపు తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేను ఉల్వచారు కూడా పోసానండి. ఉల్వచారు కొద్దిగా చిక్కగా ఉంది కదండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒక 15 నిమిషాలు మరగపెట్టండి. సోరకాయ, మునక్కాడ అనేది కొద్దిగా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర, మెంతుల పౌడర్ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ ఒక 10 నిమిషాలు మరగబెట్టినట్లయితే సరిపోతుందండి. చూడండి చాలా పర్ఫెక్ట్ గా బాగా వచ్చిందండి. ఉల్వచారు రెడీ అయిందండి. ఇప్పుడు మనం రాగి సంగటి కోసం ఒక చిన్న గ్లాసు తోటి బియ్యం తీసుకున్నానండి. బియ్యాన్ని బాగా వాష్ చేసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టి స్టవ్ మీద ఉడికిస్తున్నానండి. అదే గ్లాస్ తోటి రాగి పిండి తీసుకున్నానండి. ఇప్పుడు మన అన్నం బాగా మెత్తగా ఉడికిపోతుందండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇందులోకి నేను రాగి పిండిని వేసుకున్నానండి. అలా వాటర్ కూడా ఉండాలి కంపల్సరీ. రాగి పిండిని వేసుకొని ఇలా ఒక స్పూన్ పెట్టుకొని మూత పెట్టండి. ఫుల్ గా మూత పెట్టకండి, ఎందుకంటే వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి అన్నట్టు. మనం ఇలా మూత పెట్టినప్పుడు రాగి పిండి పైకి వాటర్ వచ్చేసి మొత్తం రాగి పిండి కూడా అందులోకి ఉడికిపోతుంది అన్నట్టు. ఇప్పుడు నెమ్మదిగా ఈ స్పూన్ తీసుకొని ఇలా కలుపుకోవాలండి. అక్కడక్కడ ఉండలు ఉంటుంది. ఈ ఉండల్ని కూడా ఆ స్పూన్ తోటి స్మాష్ చేసుకోండి. ఇలా ఒక 10 నుంచి 10 నిమిషాల వరకు ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. ఈ రాగి సంగటి చేసేటప్పుడు మనం కొద్దిగా టైం తీసుకొని ఇలా మధ్య మధ్యలో ఒక 3 to 4 టైమ్స్
మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఇది కంపల్సరీ అండి. లేకపోతే అడుగంటుతుంది. ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. ఈ నెయ్యి వేయడం వల్ల మన రాగి సంగటి అనేది చాలా స్మూతీ టెక్స్చర్ వస్తుందండి. ఇంకొక 20 మినిట్స్ అయితే మన రాగి సంగటి అయిపోతుందండి. ఇది చాలా లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలండి. లేకపోతే అడుగంటుతూ ఉంటుందండి. ఇలా మధ్య మధ్యలో కొంచెం కేర్ఫుల్ గా కలుపుకోండి. మీద కూడా పడుతూ ఉంటుంది. ఇంకా ఇలా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. మీరు కూడా చేసుకొని ఒకసారి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.